హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. ఆంక్షలు, అడ్డంకులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాప్తాడ్ రాజకీయం రక్త చరిత్రను తలపిస్తోంది. మరి కొంచెం సేపట్లో రాప్తాడ్ నియోజకవర్గం రాయగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. ఉగాది రోజు చనిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయనైతే రాప్తాడ్ రావడం జరుగుతుంది. అయితే జగన్ రాప్తాడ్ టూర్ నేపథ్యంలో పూర్తిగా 4 రోజుల నుంచి పొలిటికల్ హీట్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. పరిటాల ఫ్యామిలీ వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాప్తాడ్ నిజంగా నాటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ను తలపిస్తూనే ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే ఈరోజు జగన్ పర్యటన నేపథ్యంలో నిన్న పరిటాల సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒక రేంజ్లో డైరెక్ట్ వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆవిడ ఏమన్నారని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ మాకున్నాయి. మాలో ఉన్నది టీడీపీ, చంద్రబాబు, పరిటాల బ్లడ్. ఎక్కిన హెలికాప్టర్ను దిక్కుండా తిరిగి పంపే శక్తి మాకు ఉంది. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ గతంలో లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉండకూడదని మేమందరం భావిస్తున్నాము. గతంలో పరిటాల రవి పులివెందులో వెళ్ళినప్పుడు మీరు అడ్డుకున్నారు. వాహనాలు తనిఖీలు చేసి 3 వాహనాలకే అనుమతి ఇచ్చారు. ఒక చావుని రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నాడు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధితుల కుటుంబానికి సహాయం చేయాలి. ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా జగన్కి తెలియదు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే రాప్తాడ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీసీని ప్రకటించవచ్చు కదా. టీడీపీ నేతలు ఎక్కడైనా సమయం కోల్పోవద్దు, ఎవరో సహనం కోల్పోవద్దు. జగన్ రెడ్డిని అడ్డుకోవాలని ప్రకాష్ రెడ్డే చూస్తున్నాడు. దాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించండి. జగన్మోహన్ రెడ్డి వచ్చామా వెళ్ళామా అన్నట్లే ఉండాలి. సైలెంట్గా వచ్చి పరామర్శించుకొని వెళ్ళిపోకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కే హెలికాప్టర్ని మాయం చేసే శక్తి కూడా మాకుందని చెప్పేసి ఆవిడ చెప్పడం అయితే జరిగింది. ఓ రకంగా ఇవి చూసుకున్నట్లయితే గతంలో పరిటాల రవి హత్య కేసు సంబంధించి కానీ అంతకుముందున్న 2 దశాబ్దాల క్రితం అనంతపురంలో ఉన్న ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ను కానీ ఈరోజు ఏ రెచ్చగొట్టే వ్యాఖ్యలు జరిగినా కానీ, ఎలాంటి దాడి జరిగినా కానీ పూర్తిగా కంప్లీట్గా ఇప్పటి వరకు రాప్తాడ్లో ఉన్న పరిస్థితే మారిపోయే అవకాశం ఉంది. మనం చూసుకుంటే 2019, 2024 మధ్య ఒక ఎత్తు అయితే 2024 ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్న రోజే మాచర్ల, నరసరావుపేట, రాప్తాడు, తాడిపత్రి, అనంతపురం ఈ 5 నియోజకవర్గాల్లో జరిగిన గొడవలు మనందరికీ తెలుసు. అక్కడ ఒక రకంగా చెప్తే బాంబులు పెళ్ళి తగలబడ్డాయి, కొట్టుకున్నారు, తల్ల పగలగొట్టుకున్నారు, ఈవీఎం బాక్సులు పగలగొట్టారు. అంత వైలెన్స్ జరిగిపోయింది. సో ఇప్పుడు జగన్ టూర్ నేపథ్యంలో కూడా రాప్తాడ్ నియోజకవర్గ బౌండరీస్ మొత్తం పోలీసులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చూసుకున్నారు. ఎస్ఎస్ రోడ్లు మొత్తాన్ని బ్లాక్ చేశారు పోలీసు వాహనాలు పెట్టి. బయట కాన్స్టిట్యున్సీ నుంచి ఏ నాయకుడు లోపలికి రాకుండా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటువైపు నుంచి ఎక్కువ మంది, అటువైపు నుంచి ఎక్కువ మంది వచ్చి ఎక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినా కానీ రాప్తాడ్ నిజంగానే మళ్ళీ తగలబడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. నేపథ్యంలో పోలీసులు కూడా సెక్యూరిటీని టైట్ చేశారు. 2 వర్గాలకు సంబంధించిన కీలక నేతలపైన మానిటరింగ్ పెట్టారు. సో పరిటాల రవికి సంబంధించిన పరిటాల ఫ్యామిలీ వార్నింగ్ నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి టూర్ నేపథ్యంలో రాప్తాడ్లో ఏం జరగబోతుంది అనేది హైటెన్షన్ నెలకొని ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.